1992లో విడుదలైన మణిరత్నం గారి అత్యుత్తమ సినిమా రోజా. ఒక ప్రేమ కథగా మొదలై దేశభక్తితో హృదయాలను కదిలించే కథగా మారుతుంది. అద్భుతమైన కథ, భావోద్వేగాన్ని చేరే నటన. ఏఆర్ రెహమాన్ తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ చిత్రం భారత సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. తమిళనాడులోని చిన్న గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ కథ కాశ్మీర్లో ఉగ్రవాదం వరకు వెళ్తుంది. సాధారణమైన అమ్మాయి రోజా తన భర్తను ఉగ్రవాదుల నుండి రక్షించేందుకు చేసిన పోరాటం ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది. ఈ సినిమా ఒక నిజ జీవిత కథకు సంబంధించి ఉంటుంది. ఈ సినిమా వెనుక ఉన్న వాస్తవ విశేషాలు తెలిస్తే మీ గుండె కదిలిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అసలు మణిరత్నం గారికి ఇలాంటి ఒక సినిమా స్క్రిప్ట్ తీయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే 1991 జూన్ 28న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసే కె దొరస్వామి అనే ఒక అధికారిని కాశ్మీరీ ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్ అవుతారు. ఆయన భార్య తన భర్త కోసం చేసిన పోరాటం మణిరత్నం గారిని ఆకట్టుకుంది. అదే ఈ చిత్రానికి ప్రేరణగా మారింది. రోజా కథ వెనుక ఉన్న బలం, ఒక భార్య ప్రేమ, నమ్మకం, ధైర్యం. ఒకరోజు అంజలి సినిమా షూటింగ్ సమయంలో మణిరత్నం గారు నటుడు, దర్శకుడైనటువంటి కిట్టికి ఈ కథ చెప్పారట. కానీ కిట్టి దానిని దర్శకత్వం వహించడానికి నిరాకరించారట. ఆపై మణిరత్నం గారు బాలచందర్ గారిని కలిశారు. ఆయన వెంటనే కథను అంగీకరించి రోజా చిత్రానికి ఆమోదం తెలిపారట. అయితే ఈ సినిమా ఒక టైటిల్ రోజా అనే పేరు మొదట బాలచందర్ గారికి నచ్చలేదట. కానీ మణిరత్నం గారి టైటిల్ వెనుక ఉన్న అర్థం చెప్పినప్పుడు గులాబీ అందమైనదే కానీ ముళ్ళతో ఉంటుంది, కాశ్మీర్ లాంటి పరిస్థితికి సరిపోతుంది అని చెప్పడంతో టైటిల్ ఫైనల్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోగా ఫస్ట్ రాజు మీనన్ గారిని అనుకున్నారట. కానీ రాజు మీనన్ గారు నిరాకరించడంతో రోజాలో హీరో పాత్ర పోషించడానికి అరవింద్ స్వామి గారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ మరియు ఆయేషా జుల్మా వీళ్ళని హీరోయిన్ రోల్కి ఫస్ట్ ఎంపిక చేసుకున్నారట. కానీ వాళ్ళ తేదీ సమస్యల కారణంగా తిరస్కరించారు. ఆ పాత్ర కాస్త మధుబాల గారికి దక్కింది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ గారు ఆమె హీరోయిన్ క్యారెక్టర్ని మిస్ అయినందుకు చాలా బాధపడ్డారంట. అయితే హీరోయిన్ రోల్లో మధుబాల గారు తన క్యారెక్టర్కి న్యాయం చేశారని చెప్పుకోవాలి. చాలా బాగా నటించారు. లియాఖత్ అనే కాశ్మీరీ పాత్రను పోషించాలని మణిరత్నం గారు ఉత్తర భారతీయ నటుడైతేనే బాగుంటుంది అని పంకజ్ కపూర్ను సంప్రదించినప్పుడు ఆయన ఎమ్మటే ఓకే చెప్పేశారట. కరిష్మా కపూర్ను కాశ్మీరీ అమ్మాయిగా నటించమని సంప్రదించారట. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ అవడం వల్ల ఆమెను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు చిత్ర బృందం. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఫస్ట్ కాశ్మీర్లో షూట్ చేయాలని ప్లాన్ చేశారట. ఆ సమయంలో తీవ్రవాదం వల్ల ఊటీ, కున్నూర్, మనాలి వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు ఈ సినిమాని. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారికి ఈ సినిమానే తొలి సినిమా. ఆయన స్వరపరిచిన చిన్న చిన్న ఆశ, నా చెలి రోజావే వంటి పాటలు శ్రోతల మనసులను దోచుకున్నాయి. టైమ్ మ్యాగజైన్ కూడా ఈ ఆల్బమ్ను ప్రపంచంలో అత్యుత్తమ సౌండ్ ట్రాక్లలో ఒకటిగా గుర్తించింది. ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఏఆర్ రెహమాన్ గారి టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారనే చెప్పుకోవాలి. నా చిన్నతనంలో ఎవరైనా పాట పాడమంటే నా చెలి రోజావే సాంగ్, చిన్న చిన్న ఆశా సాంగ్, ఇవే పాటలని పాడేదాన్ని. నేను మాత్రమే కాదు, ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాట పాడమంటే రోజా సినిమా పాటలనే పాడుకునే వాళ్ళం. ఇకపోతే ఈ సినిమాలో మణిరత్నం గారు స్టెడీ క్యామ్ తొలిసారి ఉపయోగించారు. ఇది ఉగ్రవాదుల స్థావరాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే షాట్లో ఉంటుంది. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్తో నిర్మించారట. ఈ చిత్రం కూడా తక్కువ డబ్బుకు అమ్ముడవుతుందనే అవగాహనతో సాంకేతిక నిపుణులు తక్కువ డబ్బుకు పనిచేశారట. ఇది పెద్ద స్థాయిలో హిట్ అవుతుందని వాళ్ళు అప్పుడు భావించలేదు. ఈ చిత్రం ఎక్కువగా కొత్త వారితో, కొత్త సంగీత దర్శకుడితో రూపొందించబడింది. ఇక కాశ్మీర్ గురించి మణిరత్న గారి ప్రకారం ఆ సమయంలో తెలుగు, తమిళ ప్రజలకు పెద్దగా తెలియదు. అతను ఈ చిత్రాన్ని ఇదొక ప్రయోగాత్మక చిత్రం అని పిలిచారట.
భారతీయ రాజకీయాల నేపథ్యానికి వ్యతిరేకంగా మానవ సంబంధాలను చిత్రీకరించే రత్నం చిత్రాల త్రయంలో ఇది మొదటిది. ఇది భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య. ఈ విషయాలు మణిరత్నం గారిని బాగా ప్రభావితం చేశాయి. అందుకే రోజా అనేది ఒక ప్రయోగాత్మకంగా ఆయన రూపొందించిన చిత్రమని. తక్కువ బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రపంచాన్ని చూపించగలిగిందనే చెప్పుకోవాలి. ఎంతోమంది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఇలాంటి ఒక గొప్ప సినిమా యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? రోజా ఒక సినిమా కంటే ఎక్కువ. అది ప్రేమ, నమ్మకం, దేశభక్తి, త్యాగం అన్నిటి కలయిక. దేశాన్ని కాపాడడంలో మనకు బాధ్యత ఉందని గుర్తు చేసే సినిమా ఇది. శ్రీనగర్లో కాశ్మీరీ ఉగ్రవాది వసీం ఖాన్ అంటే శివ రిందాని, ఆయన్ని వసీం ఖాన్ను కల్నల్ రాయప్ప అంటే నాజర్ గారి బృందం అరెస్ట్ చేస్తుంది. తెంగాసి జిల్లాలోని సుందరపాండిపురంలో పుట్టి పెరిగిన రోజా అనే సాధారణ గ్రామీణ యువతికి తన అక్క షణ్బగం జీవితం సుఖంగా ఉండాలని ఆశ ఉంటుంది. షణ్బగం వివాహం భారత ఇంటెలిజెన్స్ విభాగంలో క్రిప్టాలజిస్ట్గా పనిచేసే రిషి కుమార్ అంటే అరవింద స్వామి గారితో జరగాలని రోజా కోరుకుంటుంది. కానీ షణ్బగం అప్పటికే తన రిలేటివ్ని ఒక అతన్ని ప్రేమిస్తుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రిషి షణ్బగంతో ఒంటరిగా మాట్లాడినప్పుడు ఆమె నిజాన్ని చెప్తుంది. ఆమె ప్రేమ విషయాన్ని తెలియచేసి తల్లిదండ్రుల ముందు తనని తిరస్కరించమని అడుగుతుంది. రిషి దానికి ఒప్పుకుంటాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిషి షణ్బగంని కాకుండా రోజాని పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. షణ్బగం యొక్క లవ్ స్టోరీ తెలియక రోజా మొదట అసంతృప్తిగా స్పందిస్తుంది. కానీ చివరకు రిషిని వివాహం చేసుకుంటుంది. ఈ జంట మద్రాసుకు వెళ్తుంది. షణ్బగం తన రిలేటివ్ని పెళ్లి చేసుకుంటుంది. ప్రారంభంలో రిషి చేసిన పని రోజాకి నచ్చక కాస్త కోపంగా ఉంటుంది. కానీ షణ్బగం ప్రేమ కథ తెలుసుకున్న తర్వాత రోజా తన భర్తపై అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. వారి మధ్య ప్రేమ వికసిస్తుంది. కొద్ది రోజుల తర్వాత రిషి బారాముల్లా అనే ప్రాంతంలోని ఆర్మీ కమ్యూనికేషన్ సెంటర్కు పంపబడతాడు. అక్కడి వాతావరణంలో వారు జీవితం కొనసాగిస్తారు. అయితే ఒకసారి ఉగ్రవాదులు రిషిని కిడ్నాప్ చేస్తారు. వారి ఉద్దేశం కాశ్మీర్ను భారత్ నుండి విడదీయడం, అలాగే వారి నాయకుడు వసీం ఖాన్ను విడిపించడం. రోజా తన భర్తను కాపాడేందుకు ప్రభుత్వాన్ని, సైన్యాన్ని వేడుకుంటూ తిరుగుతుంది. సైన్యాన్ని వేడుకుంటూ తిరుగుతుంది. కానీ భాష అవరోధం సమస్యలను కలిగిస్తుంది. రిషి బంధించబడి ఉన్న ఉగ్రవాదులకు తార్కికంగా సమాధానం చెబుతూ వారి సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాడు. లియాఖత్ అంటే పంకజ్ కపూర్. లియాఖత్ అనే ఉగ్రవాది సోదరి మాత్రం కొంతమంది మార్గం మార్చే ప్రయత్నం చేస్తుంది. అయితే భారత ప్రభుత్వం మొదట రిషిని కాపాడేందుకు చర్చకు వెళ్ళదనమాట. కానీ రిషి దేశ జెండా తగలబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ తన దేశభక్తిని ప్రదర్శిస్తాడు. లియాఖత్ వాళ్ళ తమ్ముడిని శిక్షణ కోసం పాకిస్తాన్ పంపినప్పుడు అతన్ని అక్కడి సైన్యం కాల్చి చంపుతుంది. ఇది లియాఖత్ మనసుని కదిలిస్తుంది. రోజా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక మంత్రి ఆమెకు సహాయం చేస్తాడు. ప్రభుత్వం చివరకు వసీం ఖాన్కు బదులుగా రిషిని విడిపించేందుకు అంగీకరించగా రిషి దీనికి వ్యతిరేకంగా ఉంటాడు. అయితే లియాఖత్ సోదరి సహాయంతో రిషి తప్పించుకుంటాడు. చివరకు రాయప్ప, రోజా, సైన్యం ఎక్స్చేంజ్ పాయింట్కు చేరుకుంటారు. వసీం ఖాన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు. రిషి కూడా అక్కడికి చేరుకుంటాడు. ఈ సమయంలో రిషి లియాఖత్తో తార్కికంగా వాదించి అతని మార్గం తప్పు అని ఒప్పిస్తాడు. లియాఖత్ అతన్ని వదిలేస్తాడు. రిషి రోజాతో మళ్ళీ కలిసిపోతాడు. లియాఖత్ పారిపోతాడు. ఈ కథలో దేశభక్తి, ప్రేమ, త్యాగం, భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి. మణిరత్నం గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.